ఏకంగా వారే చేస్తుంది ఆ ఫిష్ తొగతో పట్టా 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 కొడుతుంది గోపురోని. అది చూడండి అదిగోండి వస్తుంది మళ్ళీ బ్యాక్ అది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 3 అండమాన్ నికోబార్లోని హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ కాలాపతర్ బీచ్ అని ఒకటి చూడడానికి వెళ్తున్నాము. చూసి వచ్చిన తర్వాత అండమాన్ నికోబార్లోని వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐలాండ్ అండ్ బీచెస్తో కూడుకున్న ప్లేస్కి వెళ్తాము. అది వచ్చేసి నీల్ ఐలాండ్. వీడియో ఎందరో కుదిరండి 1 by 1 ప్లేస్ అన్ని నీట్గా వస్తుంటాయి. చలో వెళ్దాం ఇంకా కాలాపతర్ బీచ్కి. వెల్కమ్ టు కాలాపతర్ బీచ్. ఇంకా బీచ్ రాలేదండి, బట్ ఎన్ రూట్ ఒక్కసారి వ్యూ చూడండి. ఇలాంటి ప్లేస్లో డ్రోన్ ఫ్లై చేస్తే ఎట్లుంటా అంటారు. పొద్దున్నే మంచి ప్రశాంతంగా ఉంది ప్లేస్. ఒక్కసారి డ్రోన్ వ్యూ చూడండి. వచ్చేసాం మనం కాలాపతర్ బీచ్ దగ్గరికి. ఒకవైపు అడవి, ఇంకోవైపు బీచ్. అసలు మామూలుగా లేదు. ఇది కనుక మనం పొద్దున్న వస్తే సన్ రైజ్ చూడడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది యాక్చువల్లీ. కానీ ఈరోజు వెదర్ కొంచెం బాగాలేదు, కొంచెం వర్షం పడుతుంది అండ్ క్లౌడీగా ఉంది. చూడండి క్లియర్ వాటర్ కనిపిస్తున్నాయా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక పడిపోయిన చెట్టు ఉండేది అండ్ ఇక్కడ వాటర్లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటిది ఉండేది. అసలు ఇట్లా వేస్తున్నది ఎగురుతుండే అది లాస్ట్ టైం వచ్చినప్పుడు. భలే ఉంది కదా బీచ్ ఏరియా అంతా కూడా. ఇది వచ్చేసి నేను eTripto.in వాళ్ళతో వచ్చాను కొలాబరేషన్లో. మీరు కనుక అండమాన్ ట్రిప్ రావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్యాకేజ్ వచ్చేసి పర్ పర్సన్ 19,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ముందు వీడియోలో చూసినట్టుగా వాటర్ యాక్టివిటీస్ ఏమైనా కావాలంటే కూడా వీళ్ళు త్రూ వెళ్తే కొంచెం తక్కువ రేట్కి వస్తాయి. మనం డైరెక్ట్ వచ్చిన దానికంటే కూడా. వాటి డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. మస్తు ప్లేస్ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చినా కూడా అప్పటి వైపు వేరు ఇప్పుడు వైపు వేరు. కొంచెం వర్షం పడడంతో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా జట్టికి వెళ్ళిపోతే మనం మన బోట్ తీసుకొని నీల్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. చలో ఇంకా మనం నీల్ ఐలాండ్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఈసారి వెళ్తుంది మ్యాక్ క్రూజ్. ఈ హ్యావ్లాక్ నుంచి నీల్కి 1 hour జర్నీ పడుతుంది. ఇది కాస్ట్ కూడా 1650 నుంచి 1800 మధ్యలో పడుతుంది. పదానికి వెళ్దాం, ఈ జర్నీ ఏం చేద్దాం. ఫస్ట్ మనం వచ్చింది నౌటికాలో, ఇప్పుడు వెళ్తుంది మ్యాక్ క్రూజ్లో. మీకు ఫస్ట్ డే వచ్చినప్పుడు గుర్తుందా, అసలు ఇక్కడ వాటరే లేకుండే. లో టైడ్ వల్ల అక్కడ ఉండే అయితే ఫ్లోటింగ్ కనిపిస్తుందో మీకు, దానికి వెనకాల ఉండే అక్కడెక్కడో వాటర్. వితిన్ అవర్స్లో అన్నీ మారిపోతాయి. వాటర్ వెనకకి ముందుకి అస్సలు గెస్ చేయలేము ఇక్కడ. కానీ చూడండి ఎంత బాగున్నాయి వాటర్. చూడండి లిటరీ ఫిషెస్ పోతే కనిపిస్తాయి మనకు, అట్లున్నాయి. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెళ్దామా మన బోట్లోకి. ఇంకెంత బాయ్ బాయ్ చెప్పేసి హ్యావ్లాక్కి బాయ్ బాయ్. అండ్ బాగుంది, చల్లగా ఉంది లోపల. ఇది కొంచెం లగ్జరీ క్లాస్ ఉంటుంది, లైక్ బిజినెస్ క్లాస్ అనుకుంటా. అసలు మన ఇది వచ్చేసి పైన డెక్, నాది కింద డెక్లో ఉందంట. చూద్దాం ఎక్కడ ఉందా మన సీట్. మరి ఇదంతా కింద డెక్. ఇంకా
ఇంకా ఇదే మనది విండో కిందిది, మంచి వ్యూ అయితే ఉంటుంది అనుకోండి. ఇంకా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది మన షిప్ నీల్ ఐలాండ్ వైపు, అదే మన షాహీద్ ద్వీప్ అంటారు ఇప్పుడు. ఇంకా చేసేది ఏం లేక పైకి వచ్చేసాను. మన అజయ్ పక్కన సీట్ ఖాళీ ఉంది. అజయ్ कैसा लग रहा है? बहुत बढ़िया एक्सपीरियंस है. क्या कहते हैं, बहुत कंफर्टेबल सीट्स है, बड़ा लग्जरीस है ना. और మనోడు ఇలాంటి బీచెస్కి రావడం ఫస్ట్ టైం. మనోడు లాస్ట్ టైం వెళ్ళి గోవాకి, తర్వాత ఇంక డైరెక్ట్ अंडमान వచ్చేసాడు. यार मेरे को हमेशा माउंटेन ज़्यादा पसंद आते थे, लेकिन अंडमान आने के बाद मेरा पर्सपेक्टिव चेंज हुआ है थोड़ा बीचेस के लिए. बहुत अच्छे बीचेस. మనం నీల్ ఐలాండ్ ఆర్ షాహీద్ ద్వీప్. మన కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు ఈయన రాజిరెడ్డి అండ్ అజయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నీల్ ఐలాండ్. చలో వెహికల్ వచ్చేసింది. ఇంకా హోటల్కి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్. మంచి లొకేషన్లో వచ్చింది హోటల్ మాత్రం. సన్సెట్కి ఎక్సలెంట్ ప్లేస్. చాలా చిన్న ఐలాండ్, చూడడానికి చాలా తక్కువ ప్లేస్ ఉంటాయి, బట్ పీస్ఫుల్గా చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. వచ్చేసాం హోటల్ దగ్గరికి. అక్కడ బీచే, ఇక్కడ బీచే. ఈవినింగ్కి సన్సెట్ టైంలో అయితే కిరాక్ ఉంటుంది అంతే. ఇంకా మన ఐటనరీ చెప్తాను. ఇక్కడ మన హోటల్ ఉంది, ఫ్రెష్ అప్ అయిపోతాం. అక్కడ భరత్పూర్ బీచ్ ఉంది కదా, అక్కడ లంచ్, తర్వాత న్యాచురల్ బీచ్, తర్వాత ఇక్కడ సన్సెట్ మన హోటల్ దగ్గరే భలే ఉంటుంది. సన్ రైజ్ చూడాలని అక్కడ లాస్ట్కి సీతాపూర్. అదిగోండి బీచ్ అండ్ ఇదిగోండి రూమ్. బాగుంది చూడండి, అంత స్పేషియస్ ఉంది రూమ్ అయితే. నీట్ కూడా ఉంది. అండ్ రూమ్లో నుంచి బయటకు వస్తే వ్యూ, బాల్కనీ బాగా ఇచ్చాడు. మొత్తం కోకోనట్ ట్రీసే. అది కూడా చూడండి బీచ్ కనిపిస్తుంది అక్కడ మీకు. అక్కడ కనిపిస్తుంది అండి బీచ్. అదనకి అట్లా క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం బయటికి వెళ్ళి. వచ్చేసాం భరత్పూర్ బీచ్ దగ్గరికి. ఈ బీచ్ అంతా కూడా వాటర్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్. చూడొచ్చు చాలా షాప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇప్పుడైతే నేనేం చేయట్లేదు, మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటని చూపించేసి లంచ్ చేద్దాం మంచిగా బీచ్ పక్కన కూర్చొని. ఇంకా బీచ్ దగ్గరకు వచ్చాం కదా, సీ ఫుడ్ ట్రై చేద్దామని చూస్తున్నాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఏ ఫిష్ का नाम क्या है? रेड स्नैपर फिश है. रेड स्नैपर, मैकरल, ये रेड ग्रुपर फिश है. ओके. वो तो बड़ा वाला तो लॉबस्टर का है ना. वो इसका कितना पड़ता है कॉस्ट? इसका 2500. अच्छा अच्छा. इसका हाँ इसका 800 ओके. और मैकरल बोले थे ना आप? ये इसका 800, इसका 1000. ఇంకా ఫిష్ ట్రై చేసే మూడ్ లేక మనం చపాతీ అండ్ దాల్ ఆర్డర్ చేసాము. దీంతో పాటు కొన్ని ప్రాన్స్ కూడా, తవా ప్రాన్స్. చూద్దాం ఎలా ఉంటాయి టేస్ట్. ఇది కూడా రెస్టారెంట్ మన తెలుగు వాళ్ళదే, మనకి ఏ ఫుడ్ కావాలన్నా దొరికిస్తుంది మన స్టైల్లో. ఇదిగోండి మన తవా ప్రాన్, చూడడానికి మస్తు కలర్ఫుల్గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, ఎట్లుంటుందో మరి. కాస్ట్ కూడా ఇంత దానికి 450 రూపాయలు ఏమన్నారు. చేద్దాం ఎట్లా. స్పైసీ. కానీ లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంత వేరియేషన్ గమనిస్తున్నాను సార్ నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ బీచ్ అంతా కూడా వాటర్ యాక్టివిటీస్తో కలకలకలాడుతుండే. ఇప్పుడు అంతా ఏం లేదు, చాలా తక్కువ తగ్గిపోయింది అంతా కూడా. స్టార్ ఫుడ్ తీసుకున్నాను, నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ఫ్రెష్గా 3 కలిపి 50 రూపాయలకి. చూద్దాం ఎట్లుందో టేస్ట్. చాలా రోజులు అవుతుంది అంటే పర్టికులర్గా తినేసి. స్వీట్గా ఉంది, పండిందిగా బాగా. మంచి మంచిగా ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి, ఇట్లా కోరల్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి న్యాచురల్ బ్రిడ్జ్ పైనకి వెళ్దాం. ఇంకా భరత్పూర్ నుంచి మళ్ళీ వచ్చేస్తాం మేము ఈ న్యాచురల్ బ్రిడ్జ్ వైపు. ఇక్కడ దిగిన తర్వాత కొంచెం స్టేర్స్ ఎక్కేసి రైట్ సైడ్ వెళ్తే ఇంకా బీచ్. అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలంటే కొంచెం మళ్ళీ వాక్ చేయాలి. జనవరిలో కూడా ఎక్కడ చూసినా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి.
నేను అక్కడ హ్యావ్లాక్లో కూడా చూస్తున్నాను, ఇక్కడ నీళ్ళలో కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత లో టైడ్. ఈ లో టైడ్ లేకపోతే అసలు అటువైపు వెళ్ళలేము. అటువైపు నుంచి చిన్న డైరెక్షన్ తీసుకుంటే మనకు అక్కడ కళ్ళ ముందనే ఉంటుంది బ్రిడ్జ్. నార్మల్గా అయితే వాటర్ ఎక్కడ వరకు ఉంటాయి. కొద్దిగా వాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది ఈ న్యాచురల్ బ్రిడ్జ్. బాగుంది కదా చూడడానికి. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే ఎట్లుంటుంది అంటారు, చూడండి ఇంకోసారి ఆ విజువల్స్ ఎట్లుంటాయో. చిన్న హోల్స్ లాగా పడినాయి కదా, దాంట్లో ఇక్కడ ఉన్నాయి ఫిషెస్ అన్ని. అది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అది ఎక్కువ వారే చేస్తుంది ఆ ఫిష్, తొగతో పట్టా 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 కొడుతుంది గోప్రోని. అది చూడండి అదిగోండి వస్తుంది మళ్ళీ బ్లాక్. అది ఇది 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 ఈ ఫిష్ అది వచ్చి తొక్కతో కెమెరాతో పటా 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 కొట్టిపోతుంది. అది మా ఇంటికి వస్తావా రాను అని. अरे पूरा मिट्टी डाल दिया है अपना. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూ చూడండి ఎట్లుంటుందో. Blue moon, kinda mysterious, shaded with someone I'm not really into. Do you need to fix it? Talking bullshit. It's hard. సో ఎలా ఉన్నాయి డ్రోన్ షాట్స్? బాగున్నాయి కదా అంతా కూడా, సూపర్. ఇప్పుడు అక్కడ చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది, న్యాచురల్ బ్రిడ్జ్. ఇది కూడా బాగుంది. ఇంత దూరం మేము రావాల్సిన పని లేదు, బట్ కొంచెం స్పెసిఫిక్గా మంచిగా అనిపించింది. ఆ తోడుగా డాగ్ గార్డ్ కూడా వస్తున్నాడు, చిన్న డాగ్ గార్డ్. పాపం దానికి కూడా టైంపాస్ కావచ్చినట్టుంది. మాకు ఏమంటారు టూర్ గైడ్ లాగా వచ్చేస్తుంది అది. బాగున్నాయి అక్కడ కూడా ఫిషెస్వి. ఆ గోప్రో ఫుటేజ్ చూస్తుంటారు మీరు, భలే వస్తుంది షార్ట్స్ అవి. ఈ వ్యూ చూడండి ఎట్లుందో. సన్ సెట్ అవ్వడానికి టైం ముందు అనుకుంటా, ఇంకా జస్ట్ 3:30 అవుతుంది. బట్ అదిరిపోయింది. మళ్ళీ ఇది ఒక చిన్న బ్రోకెన్ బ్రిడ్జ్ లాగా అయిపోయింది. అంతా కూరలే, మొత్తం డ్రై అయిపోయింది. Make you not blue, not blue. Blue too, that blue. మేము రూమ్కి వచ్చేసరికి మళ్ళీ 5:20 అవుతుంది. ఇటువైపు నుంచి ఒకసారి ఈ లక్ష్మణ్పూర్ బీచ్ సంగతి కూడా ఏంటో చూద్దాం. మీకు ప్రాపర్ వ్యూ చూపించలేదు కానీ కుదిరితే ఇప్పుడైనా సరే, రేపు మార్నింగ్ అయినా సరే, పొద్దున్న లేచి మంచి వ్యూ చూపిస్తాను, ఇంక్లూడింగ్ డ్రోన్ షాట్స్. భలే ఉంటుంది ప్లేస్ ఇది. చూడండి నైట్ అయ్యేసరికి వర్షం పడుతుంది, కానీ చూడడానికి ఇట్లా కూడా చూడడానికి బాగుంది, నీట్గా బ్యూటిఫుల్గా. ఇంకా కిందికి వెళ్ళి డిన్నర్ చేద్దాం పదండి. కరెక్ట్ ఇంకా 7:15 అవుతుంది సాయంత్రం. 7:30 నుంచి 9:30 వరకు డిన్నర్. It's hard to see you when your eyes look dull. Who's gonna save you? Who's gonna make you not blue? Not blue.
ఇంకా లక్ష్మణ్పూర్ బీచ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇంకా డిన్నర్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనకి చేయడానికి, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.